2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అదే హామీతో 2024లో కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాను, ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాను అంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మినట్టయితే 2014లో ఎలా అయితే మోసపోయారో నిరుద్యోగులు, 2024లో కూడా అలాగే మోసపోతారు. చంద్రబాబు నాయుడు గారిది, మోడీ గారిది ఇద్దరిది కార్పొరేట్ మైండ్. విద్యను కార్పొరేట్ పరం చేయాలని చూస్తున్నారు. విద్యను కార్పొరేట్ పరం చేసి బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను అందకుండా చేద్దామని చూస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ఆంగ్ల విద్యను ప్రవేశపెడితే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆంగ్ల విద్య అందకుండా చేసి వారిని డైలీ కార్మికులుగా తయారు చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆంధ్రాలో ఎన్డీఏ కూటమికి, టీడీపీకి ఓటు వేసినట్లయితే మాకు రిజర్వేషన్లు వద్దు, మాకు విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు వద్దు అని వారికి అధికారం ఇచ్చినట్లే అవుతుంది. మిమ్మల్ని మీరే కార్మికులుగా, డైలీ లేబర్గా, కూలీలుగా తయారు చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఓటు వేసే ముందు, టీడీపీకి, బీజేపీకి ఓటు వేసే ముందు ప్రజలు, నిరుద్యోగులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్లయితే కరువును కొని తెచ్చుకున్నట్లే అవుతుంది, పేదరికము పెరుగుతుంది.